నువ్వు చెప్తావా? నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు. మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్ళిళ్ళు చేసిండు, అన్నీ చేసిండు. కొడుకులు సుత ఎంప్లాయీస్, అంతా నౌకర్లు. దాదాపు 6 నెలల 3 నెలలు అయింది వీళ్ళ భార్య చచ్చిపోయి. ఆడికెళ్ళి అనాథ అయింది. మా కాలనీని అడక తింటాను, మనిషిని తెస్తాను. 6 నెలలు అవుతుంది. వాళ్ళ బిడ్డలు అప్పుడప్పుడు వచ్చిండ్రు, చూసిపోతారు. వాళ్ళు ఎంతగానో అని ఉంటారు. ఇక కొడుకులు పట్టించుకుంటలేరు. వాళ్ళని సుతా అడిగినా నేను, వాళ్ళ చిన్న కొడుకులని, పెద్ద కొడుకులని. అవసరం లేదు, ఇక మాకు ఇండ్ల పొంటి మా కాలనీలో ఆడితే తెస్తా అంటే తింటాడు. ఇక ఆయన ఉన్న 6 గుంటల భూమి ఉంటే వాళ్ళ చిన్న కొడుకులు రాయించుకొని గ్రామ పంచాయతీలు ఎక్కించుకొని పోయి, మరి అది ఉన్నా ఎవరైనా పెట్టరు. దేవరాజు వెంకటయ్య కొడుకులు 2 చచ్చిపోయారు. కోడన్లు మమ్మల్ని అన్నం పెడతలేరు, అడక తింటాను. ఇప్పుడు 4 నెలల నుండి ఆస్తి చిన్న కొడుకులు రాపించుకొని పోయారు. పెద్ద ఆయన భూమి అమ్ముకున్నాడని చిన్నోళ్ళు రాసుకొని పోయారు. భూమి రాసుకొని మేమే రాస్తామని భూమి రాపించుకొని పోయారు. వాళ్ళు రాపించుకొని పోయిన కానీ రాలేదు చిన్న కొడుకులు. అప్పటి నుంచి 4 నెలలు అవుతాను. ఇప్పుడు ముసలాడు అడక తినవాళ్ళు. బిడ్డలు 4 రోజులు వచ్చారు, మనిషి 4 రోజులు చేసారు. వాళ్ళ జాగాలో వాళ్ళు పోయారు. 4 నెలల నుంచి అడక తింటాను ముసలాడు.